వాళ్ళు మాత్రం వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. కరిగించి వెళ్ళకే ఈ హృదయం కరిగించి వెళ్ళకే. ఖైరున్నీసా మంచి రాచ కుటుంబానికి సంబంధించిన ఆమె పూర్వీకులు తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, నానమ్మలందరూ డైరెక్ట్గా పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు. పర్షియా అందానికి పేరు. ఖైరున్నీసాను చాలామంది ఎట్లా వర్ణించారంటే పర్షియా గుల్మొహర్ పుష్పం అని కూడా అన్నారు. ఆమె అందం యావత్తు దక్కనికే ఒక దీపస్తంభం అని కూడా అన్నారు. ఆమె అందం ఎట్లా అంటే చీకట్లో కర్పూర దీప కళికలాగా వెలిగేది అని అన్నారు. అంటే ఈ ఒక రెండు అసలు ఆమెను వర్ణించటానికి ఏ ఉపమానము ఈ భూమి మీద లేదు అని కూడా జనాలు అనుకున్నారు. ఇంత అందమైన ఆమెను ఆ వివాహ మహోత్సవ సందర్భంలో మొట్టమొదటిసారిగా ప్యాట్రిక్ చూడటం జరిగింది. వాళ్ళు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. వివాహంలో చూసుకున్నారు అని చెప్పారు కదా సార్. అవునమ్మా. జనరల్ గా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి, ఇస్లాం మతానికి సంబంధించిన అమ్మాయి, వీళ్ళు డైరెక్ట్ గా చూసుకోవడానికి ఛాన్స్ లేదు కదండి. అంటే ఒక అమ్మాయి ఎదుటిగా ఉన్నటువంటి ఒక మగవాళ్ళని చూడడానికి ఛాన్స్ ఉండదు వాళ్ళలో. మంచి ప్రశ్న. అయితే దానికి వెనక ఒక ఉపకథ ఉంది, దాని వెనక ఒక నేపథ్యం ఉంది. ఎట్లా జరిగిందంటే అది ముందు ఈ అమ్మాయి అందం గురించి లారా అనే ఒక ఇంగ్లీష్ వనిత, ఆమె ప్యాట్రిక్ మంచి మిత్రురాలు, ఏజ్డ్ లేడీ ఆల్సో. ఆ లారా అనే ఆమె ఈ అమ్మాయి అందాన్ని బాగా పొగడటం జరుగుతుంది ఇతడి ముందు. ఏ సందర్భంలో అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన ఉపకథలోకి వెళ్తా చాలా షార్ట్గా. మహాలకాబాయి చందా పేరు విన్నారా మీరు? మహాలకాబాయి చందా గ్రేట్ నర్తకి. ఆ రోజుల్లో రెండవ నిజాం అలీ ఖాన్ దర్బారులో ఆమె ఆస్థాన నర్తకే కాదు, ఆమె కవయిత్రి కూడా. కవయిత్రే కాదు, ఆమె చిత్రకారిణి మరియు చరిత్రలో ఆమెకు బాగా ప్రవేశం ఉన్నటువంటిది. ఆమె కూడా హిస్టోరియన్ ఆల్సో. ఆమె కూడా చాలా అందమైన ఆమె. ఈ మహాలకాబాయి చందా కవయిత్రి కాబట్టి మొట్టమొదటిసారి ఉర్దూలో అన్న పోయిట్రీ, భారతదేశంలో మొట్టమొదటి కవయిత్రి పుస్తకం తీసుకొచ్చినట్టు కవిత్వ పుస్తకం తీసుకొచ్చిన కవయిత్రి కూడా మహాలకాబాయి చందా. ఆమె యొక్క మిత్రుడు మరియు ప్రియుడు జాన్ మాల్కమ్. జాన్ మాల్కమ్ ప్యాట్రిక్ కంటే కాస్త ముందు ఉన్నటువంటి ఆఫీసర్. ఈజ్ ఎ సీనియర్ ఆఫీసర్. జాన్ మాల్కమ్ ఈజ్ ఆల్సో రెసిడెంట్ దేర్. అయితే ఒక ఫంక్షన్లో ఇతను మహాలకాబాయి చందా దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లారా అనే ఆమె ఈ అమ్మాయి ప్యాట్రిక్ యొక్క అందాన్ని ఇతని ముందు ప్రస్తావించడం జరుగుతుంది. అప్పుడు అతను గొప్పగా ఇమాజిన్ చేసుకుంటాడు, గొప్పగా ఊహించుకుంటాడు. తన స్వప్న సుందరి ఈమెనే అని అతను అనుకుంటాడు. తర్వాత అప్పుడు అతను లారాను ప్రార్థించడం జరుగుతుంది. ఏమని? ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు నన్ను ఆ అమ్మాయి ఖైరున్నీసా తోటి కల్పించమని చాలా దీనంగా వేడుకుంటాడు. అప్పుడు ఆ లారా ఏం చేస్తుందంటే, పలానా రోజు పలానా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, చార్మినార్ నుంచి కాస్త ముందు మహల్లా అని ఒక ప్లేస్ ఉంటుంది. అది యాక్చువల్గా ఈ ఖైరున్నీసా యొక్క స్వగృహం, ఆమె సొంత ఇల్లు. అందులో ఒక ఫంక్షన్ అవుతుంది, నువ్వు అక్కడికి వచ్చేసి నీకు తప్పకుండా ఆహ్వాన పత్రిక అందుతుంది, అప్పుడు ఆ అమ్మాయిని నువ్వు చూడొచ్చు అని అంటది. ఆ రకంగా వీళ్ళు మొట్టమొదటిసారిగా ఆ ఫంక్షన్లో కలుసుకోవటం జరుగుతుంది. మనం నిజానికి ఇప్పుడు ఈ రెసిడెన్సీలో దర్బార్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అమ్మా. దర్బార్ హాల్ అంటే ఏంటంటే ఆయన రెసిడెంట్గా కిర్క్ ప్యాట్రిక్ ఇక్కడే తన అధికారమైనటువంటి కార్యకలాపాలన్నీ ఇతరులతో మాట్లాడటం, సంప్రదింపులు, గవర్నమెంట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం అన్నీ ఇందులో చేసేవాళ్ళు అనమాట. దర్బార్ అంటే బిగ్ అసెంబ్లీ.
ఇక్కడ అనేక మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ నేల మీద ఏదైతే నడుస్తున్నామో ఇక్కడే అనేక మంది అడుగులు కూడా ఇక్కడ మనకు ఉంటాయి. మహామహులందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్యాట్రిక్ను కలుసుకునేవాళ్ళు. ఇది చాలా ముఖ్యమైనటువంటి హాలు. ఈ రెసిడెన్సీలో ఈ దర్బార్ హాల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి హాలు. ఇకపోతే మనం అనుకుంటున్నట్టుగా వీళ్ళిద్దరి ప్రేమ కథ అంత సుఖాంతం ఏం కాలేదమ్మా. పెద్దవాళ్ళు అంత ఈజీగా, అంత సులభంగా ఏమీ వాళ్ళు ఒప్పుకోలేదు. తమ యొక్క అంగీకారాన్ని ఏమీ చెప్పలేదు. ఖైరునిసా తల్లి మరియు అమ్మమ్మ ఖైరునిసా పక్షం వహించిండ్రు. ప్యాట్రిక్ను పెళ్లి చేసుకుంటే ఆంగ్లేయ సంస్కారము, సంస్కృతి, తమ యొక్క భవిష్యత్తు బాగుంటుందని ఖైరునిసా మదరు అండ్ గ్రాండ్ మదర్ అంటే తల్లి మరియు అమ్మమ్మ ఇతన్ని ప్రిఫర్ చేసిండ్రు, ఇతన్ని ఒప్పుకున్నారు. కానీ ఖైరునిసా తండ్రి మరియు తాత ఎవరైతున్నారో వాళ్లకు మాత్రం ఈ ప్రేమ, ఈ వివాహము, ఈ స్నేహం అస్సలు వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మగవాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు పెద్ద జాయింట్ ఫ్యామిలీ కదా. మగవాళ్ళు మాత్రం ఈ ప్రేమను చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీరాలం అని ప్రధానమంత్రి ఒక అతను ఉండే. మీరాలం యొక్క సంబంధం వాళ్ళ వంశంలోని వాళ్ళని చేసుకుంటే ఆ రకంగా తమకు యొక్క పదోన్నతులు, అఫీషియల్స్లో వాళ్ళకు డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఆ సంబంధాన్ని నిర్ణయం చేసిండ్రు. కానీ అతను యోగ్యుడు కాదు, అతను అందగాడు కాదు. సంబంధాన్ని టోటల్గా వ్యతిరేకించింది. సో మగవాళ్ళందరూ ఒక పక్షం, ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఒక పక్షం, మధ్యన ఖైరునిసా నలిగిపోవటం జరిగింది. అయితే ఖైరునిసా చాలా గ్రేట్ క్యారెక్టర్. ఆ అమ్మాయి ఇంకా ఆమె మంచి ఉత్తరాలు రాసేది. ఆ రోజు ఖైరునిసా అండ్ ప్యాట్రిక్ యొక్క లవ్ స్టోరీని, ప్రేమ కథను సమాజంలో ఉన్న ఉన్నత వర్గాల వాళ్ళ ముస్లిమ్స్ ఆడవాళ్ళందరూ ఖైరునిసాను సమర్థించడం జరిగింది. ఎందుకంటే అది గొప్ప ధైర్యము, సాహసము, సరైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రజలందరూ ఆమెను సపోర్ట్ చేయటం జరిగింది. ఈ రకంగా కుటుంబంలో గొప్పగా కలహాలు చెలరేగినాయి. తర్వాత లాస్ట్కి ఏం జరిగిందంటే, మైసూరు యుద్ధం జరిగేటప్పుడు ఖైరునిసా తండ్రి మరియు తాత ఆ యుద్ధంలో పాల్గొనటానికి వెళ్ళిన సందర్భం ఖైరునిసా అమ్మమ్మ అంటే అమ్మ మరియు అమ్మమ్మ గారు ఏం చేసిందంటే, ఖైరునిసాను అలంకరించి ప్యాట్రిక్ దగ్గరికి ఇక్కడికి తీసుకొచ్చి ప్యాట్రిక్తో గాంధర్వ వివాహం కదా, మనం గాంధర్వ వివాహం టైపులో అది చేసి అతనికి అప్పగిచ్చి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి సుమారుగా ఒక 6 నెలల దాదాపు వాళ్ళిద్దరు ఇక్కడ భార్యాభర్తలుగా ఇదే రెసిడెన్సీ భవనంలో నూతన దంపతులుగా వాళ్ళు ఇక్కడ చాలా ఆనందంగా ఉండేది. వచ్చి వాళ్ళు ఎంత క్రూరులు, ఎంత జాలిం అని అంటారు ఉర్దూలో, ఎంత నిర్దయులు అంటే ఖైరునిసాకు అబార్షన్ చేయించి కూడా ఆ అమ్మాయిని తమకు మీరాలం యొక్క సంబంధాన్ని చేద్దామని చెప్పి వాళ్ళు కుట్ర పనటం జరిగింది. కరిగించి వెళ్ళకే కరిగించి వెళ్ళకే. సార్ మనం ఇప్పుడు మొత్తం పై ఫ్లోర్ కి వచ్చాము. అసలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా చూస్తుంటే అప్పట్లోనే రాయల్ గా డబుల్ స్టోర్ బిల్డింగ్ లోకి ఇంట్లోకి హాయిగా వాళ్ళు రావడానికి ఈజీగా ఉన్నట్టుగా కట్టుకున్నారు. కరెక్ట్ మీరు అన్నది. వాస్తవానికి మొత్తం రెసిడెన్సీ 2 వాస్తు శిల్పాలతో కట్టడం జరిగింది. ఒకటి పర్షియన్ వాస్తుశిల్పం, రెండోది ఇటాలియన్ వాస్తుశిల్పం. రెండిటి యొక్క సమ్మేళనమే ఈ రెసిడెన్సీ భవనం అన్నమాట. అయితే అమ్మ ఖైరునిసా అప్పుడు బలవంతాన అక్కడ పాంచ్ మహల్లా అంటే చార్మినార్ దగ్గర పాంచ్ మహల్లా అని ఒక భవనం తన నివాస గృహంలో వాళ్ళు బంధించడం జరిగింది మగవాళ్ళు. అప్పుడు ఆమె కవయిత్రి మరియు లేఖా సంస్కృతి అనేది ఆమెకు అలవాటు. అంటే ఉత్తరాలు రాసే సంస్కృతి, లెటర్ ఫ్రెండ్షిప్ అంటాం కదా.
ప్రతిరోజు ఒక ఉత్తరం రాసి తన పని వాళ్ళతోటి ప్యాట్రిక్కు లెటర్ పంపేది. అందులో మంచి పోయిటరీ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, आशिक मरते नहीं, आशिक मरते नहीं, वे जिंदा दफनाए जाते हैं, खबर खोद कर देखो वे इंतजार में रहते हैं. అంటే అర్థం ఏంటంటే ప్రేమికులు చనిపోరు, వాళ్ళను సజీవంగా సమాధి చేయబడతారు. మనం సమాధి తవ్వి చూసినట్టయితే వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిరీక్షిస్తూనే ఉంటారు అని దాని యొక్క అర్థం. దాని ఉర్దూలో మస్నవి అని అంటారు. మస్నవి అంటే ప్రేమ కవిత్వం అని అర్థం. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు వాళ్ళైతే షాయరీలు, షేర్ షాయరీలు, అది మస్నవి అన్నమాట. ఆ అమ్మాయి ప్రతిరోజు ఒక ఉత్తరం రాసి ప్యాట్రిక్ అందమైనటువంటి ఒక లెటర్ పంపేది. అందులో ఇందాక నేను చెప్పింది ఇంకోటి కూడా అంటది, మందిర్ తోడో మస్జిద్ తోడో మగర్ ప్యార్ బరా దిల్ మత్ తోడో. మందిరం పడగొట్టండి, మస్జిద్ పడగొట్టండి, కానీ మీరు ప్రేమ ఉదయం పగులగొట్టకండి అని దాని అర్థం. ఇట్లా ఇంకా మంచి మంచి పోయిటరీస్ చాలా ఉన్నాయన్నమాట. ఆమె ఇంకొక పోయం అంటది, దాన్ని తెలుగులో మనం చెప్పాలంటే